వర్షాకాలంలో డ్రైనేజ్లు నాలాలు మనుషులను మింగేస్తున్నాయి. భద్రత లేకపోవడంతో ప్రతి వర్షాకాలంలో నాలాల్లో పడి కొట్టుకుపోయే ఘటనలు ఎన్నో జరుగుతున్నా అధికార యంత్రాంగం ఏం చేస్తున్నట్టు? గ్రేటర్లో నాలాల పరిధి ఎంత? వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? హైదరాబాద్ మహానగరంలో వర్షం వస్తుందంటే చాలు ఎటువైపు నుంచి వరద నీరు ముంచెత్తుతుందో తెలియని పరిస్థితి. మూతలు లేని మ్యాన్ హోళ్లు, ఫెన్సింగ్ లేని నాలాలు మృత్యు కూపాల్లా మారుతున్నాయి. అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల పట్టింపు లేని తరం గ్రేటర్లో నాలాలు మృత్యునాలాలుగా మారే అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఏటా నాలా ప్రమాదాలతో అమాయకులు బలి అవుతున్నా, మనుషుల ప్రాణాలు పోతున్నా ముందస్తు చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. గతేడాది పాత బస్తీ, ఎల్బీనగర్ ఘటనలు మరవక ముందే జూలై 28న మంగళవారం అర్ధరాత్రి మియాపూర్ వైశాలీనగర్ రైల్వే అండర్ పాస్ సమీపంలో బాలయ్య అనే వృద్ధుడు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ లో పడి కొట్టుకుపోయాడు. అప్పటి నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నా బాలయ్య ఆచూకీ లభించలేదు. టెక్నాలజీ రోజురోజుకి పెరుగుతున్నప్పటికీ బాలయ్యను గుర్తించడం సాధ్యపడలేదు. చెన్నై నుంచి తెప్పించిన ఫ్లోటింగ్ కెమెరాను నాలాలోకి పంపారు. నీటిపై తేలియాడే ఈ కెమెరా ద్వారా లోపల పరిస్థితులు క్షుణ్ణంగా పరిశీలించారు. లోపల పేరుకుపోయిన ప్లాస్టిక్ పూడికను పక్కకు తొలగించేందుకు టక్కరనే యంత్రాన్ని కూడా నాలా లోపలికి పంపించారు. మరోవైపు ప్రత్యేక యంత్రాల సాయంతో తూములు, మ్యాన్హోళ్ల దగ్గర తవ్వకాలు చేపట్టారు. పోలీసులు, హైడ్రా విభాగాల అధికారుల ఆధ్వర్యంలో ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నా బాలయ్య ఆచూకీ లభించలేదు. హైదరాబాద్ నగరంలో దాదాపు 1000 కిలోమీటర్ల మేర వర్షపు నీటి కాలువలున్నాయి. వీటిలో మేజర్ నాలాలు 398 కిలోమీటర్లు, పైప్ లైన్ డ్రైన్లు, చిన్న సైజు నాలాలు 600 కిలోమీటర్లకు పైగానే ఉన్నాయి. ఈ నాలాల్లో సిల్ట్ తీసే బాధ్యత హైడ్రా అధికారులకు ప్రభుత్వం అప్పగించింది. వాటి చుట్టూ భద్రత చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులది. ప్రతి వర్షాకాలంలో దుర్ఘటనలు జరుగుతున్నా అధికారుల నిర్లక్ష్యం కారణంగా అనేక మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయ లోపంతోనే నాలా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కాలనీలు, బస్తీల నివాసాల మధ్య నాలాలున్నాయి. గ్రేటర్లో రోడ్డుకు సమాంతరంగా నాలాలు ఉండడంతో వరద ముంచెత్తినప్పుడు ఓపెన్ నాలాలు కనబడక అందులో పడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏటా నాలాలతో పలువురు చనిపోతున్నా అధికారులు అలసత్వం వీడలేదు. ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.